అది మనకు ఆటో ఉండేది డబల్ రోడ్ అండి. ఆ డబల్ రోడ్ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 50 మీటర్లు ఉంటుందండి. ఈ డబల్ రోడ్ కానుకొని మనకు ఒక ఈస్ట్ ఫేస్లో మనకు ఒక 18 గుంటల సైట్ వచ్చిందండి. మంచి రెడ్ సాయిల్ భూమి అండి ఇది. ఇది మనకు ఈ డాంబర్ రోడ్ మనకు విలేజ్కి వెళ్తుందండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 200 మీటర్లు వెళ్తే విలేజ్ ఉంటుందండి. ఈ ఇది మనకి ఇది 18 గుంటల సైట్ అండి. ఇది ఈ బీటీ రోడ్ కానుకొని 18 గుంటల సైట్ వచ్చింది. ఇది మనకు మంచి రెడ్ సాయిల్ భూమి అండి ఇది. ఇది అదే విధంగా మనకి ఇది గెస్ట్ హౌస్ ఫార్మ్ హౌస్కు చాలా బాగుంటుందండి. ఇది ఫర్ గుంట మనకు ఒక గుంట వచ్చేసి 150 అండి. 150 చెప్తున్నానండి ఫర్ గుంట. ఇది మంచి రెడ్ సాయిల్ అండి. ఇది చూడండి, దీని చుట్టూ కడీలేసి ఉన్నాయి మనకు అక్కడ షెడ్ వరకు అండి. ఇది మనకు కొంచెం ఫేస్ ఇక్కడ వరకు ఉంటుందండి. మనకు అదే విధంగా ఇది ఏంటంటే మనకి ఇది కొండపాక మండల్కి చాలా దగ్గరలో ఉంటుందండి. కొండపాక మండల్కి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సైటు. ఈస్ట్ ఫేస్లో మనకి ఇది గెస్ట్ హౌస్కు చాలా బాగుంటుందండి. ఇది మా మ్యాంగో గార్డెన్ గెస్ట్ హౌస్కు చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, దీని పక్కన కూడా ఒకటి గెస్ట్ హౌస్ లోపలికి ఉంటుందండి. లోపలికి ఉంది ఈ కొబ్బరి చెట్టు పెట్టుకొని లోపలికి దారి ఉందండి. ఇది మనకి ఇది గజ్వేల్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సైట్. గజ్వేల్కి ఎగ్జాక్ట్లీ మనకి ఇది ఒక 30 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సైట్ ఇది. అదేవిధంగా సిద్దిపేటకు కూడా ఎగ్జాక్ట్లీ మనకి ఇది ఒక 15 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సైట్ ఇది. మంచి రెడ్ సాయిల్ భూమి. ఇది విలేజ్కు దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా మండల్కు దగ్గరలో ఉంటుంది సైట్ ఇది. రాజీవ్ రహదారికి సిద్దిపేట కరీంనగర్ వెళ్ళే దానికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సైట్ ఇది. 150 చెప్తున్నారండి గుంటకి వచ్చేసి. కొంచెమే స్మాల్ నెగోషియబుల్ అండి ఇది. ఏం కొంచెమే నెగోషియబుల్ అండి ఇది ఏమైనా.